విజయవాడ పెదపులిపాక శ్రీ విజయరాజేశ్వరి ఆలయ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ సత్కళవాహిని 55వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శనివారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 నిమిషాల వరకు సత్కళవాహిని సంస్థ 55వ వార్షికోత్సవ కార్యక్రమాలలో సామూహిక లలితా సహస్రనామ పూజ, స్వామీజీ వారిచే అనుగ్రహ సంభాషణ, కుంకుమ మరియు ప్రసాద వితరణ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరిగిందని విద్యాధరి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ జి అరుణ నిర్వహణలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తదనంతరం జగన్మాత నాట్య మండలి నాట్యచారిణి పల్లా వీరవెంకట సత్యవతి నిర్వహణలో ఘనంగా జరిగిందని సత్కళవాహిని వ్యవస్థాపకులు ఈవీకే ఆచార్యులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరగడానికి స్వామీజీ మొట్టమొదటి బీజం వేశారు 1989లో. మరి ఈ 30 సంవత్సరాలు కూడా సత్కళవాహిని సేవలు చేస్తున్నది. వాసుదేవానందగిరి స్వామీజీ వారు గతంలో మదనపల్లి దగ్గర మరి శారదాశ్రమాన్ని నిర్మించారు. గండి రామకృష్ణానంద స్వామీజీ వారికి శిక్ష పరంపరలో వాసుదేవానందగిరి స్వామీజీ వారు మాకు ఎన్నో ప్రక్రియల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మదనపల్లి రంగసముద్రం వంటి కార్యక్రమాల్లో లలితా రుద్రయాగాలు, షెడ్డి యాగాలకి మమ్మల్ని ఆహ్వానించి అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సత్కళవాహిని. తదుపరి స్వామీజీ విజయవాడ పెదపులిపాక సమీపాన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని విజయరాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మించి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక పెద్ద ఆలయాన్ని మనకి నిర్మించి భక్తులకు అందించారు. ఆయన అక్కడ సేవలు చేస్తూ మరి 55వ వార్షికోత్సవానికి ఆయనక మాకు ముఖ్య అతిథిగా రావడం సత్కళవాహిని చేసుకుని అదృష్టంగా భావించుకుంటూ శ్రీనివాసమ్మ గారికి మరి ఏ లోకాలున్నా అమ్మంటే చాలా ఇష్టం స్వామీజీకి. మరి అలాంటి స్వామీజీ వారి కార్యక్రమం రావడం మా దృష్టిగా భావించుకుంటూ మన కాకినాడ పట్టణానికి మరో చక్కటి సందేశాన్ని అందించున్నారని తెలియజేస్తున్నారు. వారి కుటుంబం తరువాత వారి కమిటీ సభ్యులు భుజస్కంధాలపై వేసుకొని భారతీయ సనాతనమైనటువంటి ఈ ధర్మాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగా శ్రీనివాసమ్మ గారి 100వ జయంతోత్సవాలు కూడా కలుపుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. గంధం చల్లగా ఉంటుంది. ఆ గంధంలో కర్పూరం వేసినట్లయితే ఇంకా అధికమైనటువంటి చల్లదనం వస్తుంది. అట్లాగే సత్కళవాహిని వారి జరుపుకునేటటువంటి జయంత్యోత్సవాలు చాలా గొప్పవైతే దానిలో శ్రీనివాసమ్మ వారి 100వ జయంతోత్సవాలు కలుపుకోవడం ఇంకా గొప్ప విశేషంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా అటు అంతా ఇంతెంత అన్నట్లుగా ఇవి దేశవ్యాప్తంగా వ్యాపకమయ్యి అందరి యొక్క మన్ననను పొందుతూ వారిని ఆ భగవంతుడు, ఆ శ్రీరంగనాథుడు రక్షించి అనుగ్రహించిన కాక అని కోరుకుంటూ